హలో స్టూడెంట్స్, తెలంగాణ 8th క్లాస్ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది మరొకటైతే రావడం జరిగింది. ఆల్రెడీ మనమైతే ఒకటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టాం. ఇదైతే మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అని అయితే తెలిసిందనమాట. ఇందులో అయితే మనకు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గైస్, నేను చెప్పేది ఏమంటే స్టార్టింగ్లోనే అడుగుతున్నా. తెలంగాణ స్టూడెంట్స్ 8th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీలో ఎంతమందికి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ కావాలో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చెప్తున్నా. గైస్, మనకు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే విజిబుల్ అంటే కనపడే విధంగా పెడతామని ఆల్రెడీ చెప్పా కదా. అందుకే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కామెంట్ కూడా చేయండి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ కావాలో వద్దు. ఎందుకంటే చాలామంది తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు అని అయితే అనుకుంటున్నారు. ఇట్ మీన్స్ లైక్ మనం పెట్టే క్వశ్చన్ పేపర్స్ అనేవి వాళ్ళైతే ప్రిపేర్ అవ్వలేదు అని మాత్రమే నేనైతే చెప్తున్నా. మీరు కూడా ఓన్గా చదువుకుంటే అది గ్రేటే, నేనైతే ఒప్పుకుంటా. కానీ పెట్టే క్వశ్చన్ పేపర్ మీరు యూటిలైజ్ చేసుకుంటే అట్లీస్ట్ మీరు ఎగ్జామ్లో బాగా రాయగలిగితే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. అందుకు మాత్రమే చెప్తున్నా గైస్. వేరే తప్పుగా ఏమాత్రం కానీ అబద్ధం చేసుకోకండి. నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అందుకు మాత్రమే చెప్తున్నా. గైస్, మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇదైతే మనకు 8th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే వెరీ ఇంపార్టెంట్ అని తెలిసిన వెంటనే నేనైతే ఇప్పుడే వెంటనే అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా. ఖచ్చితంగా మీరైతే చదువుకుంటారని అయితే అనుకుంటున్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కావాలంటే ఖచ్చితంగా మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్తో కలుద్దాం.